శివదేవి కళ్యాణపురి పట్టణం దిగి వచ్చింది. శివదేవి కళ్యాణపురి పట్టణం దిగి వచ్చి పొలవారి వినియోగ భగవంతుడు ఏడవత్త ఉన్నాడమ్మా. ఆ పొలవారి మీద 2 తొగలు ఉన్నాయి. ఆ జోడిగా తొగలు కదా టక్కు అని గుర్రం ఆపింది. కిందికి దునికిండు. నేను మలగాను అటువంటి ఒక శివదేవి కళ్యాణపురి పట్టణం లోపల అడుగు పెడుతున్నా. అనుకున్నది అమలు కావాలి. అటువంటి ఒక తాత నా మీద దయ చూపాలి, అమ్మ నా మీద దయ చూపాలి. నేను అటువంటి ఒక మా తాతమ్మకు బిడ్డ కొడుకును ముద్దల మనవన్ని. మా తాతమ్మ మీద ప్రేమ పడి
తాతను కాదనుకుంటే అమ్మను ఓడించుని కావాలి, అమ్మని కాదనుకుంటే తాతను ఓడించుని కావాలి. అన్ని మనసు లోపల ఆలోచన చేసి మొదగాలు ఎక్కడికి పోవాలి, అట్లా కాదు. ఎందుకంటే మొదలు పట్టి గుంజితే కుసలన్నీ కదలాలి. ఎందుకంటే కుసల కాడికి పోతే లాభమే ఉన్నది. మొదలు కాడికి పోతే మరి మొదలు మోక్షం ఏంది, దాని ధర్మం దానమైంది అని ఆలోచన చేసాడు. మొదటికి మోక్షం అంటే అటువంటి ఒక మా తాత దక్షకుడు మా తాత దగ్గర పోతున్నాడు. రామ 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 దైవ బంగారు మేడల్లా మరి భగవంతుడు మల్లయ్య తాత దక్షుడు ఉన్న వద్దన ఎనడు దిగి వస్తున్నదే. తాత ఉన్న బేడిగి తాత ఉన్న బేడిగి తాతయ్యను చూచనుగా తాత రావే తాతనా తాత రావే తాతనా బిడ్డ కొడుకును మనవాడను తాతరాయే తాతరే తాత మంచం ఇక్కడ వారేసింది. దాని ఇల్లు పాడవాడా ఒక్క పాడి ఓ నీళ్ళు అంటదా, ఓ పువ్వు అంటదా, ఓ సాయ అంటదా. ఎప్పుడు నన్ను అసలే ఓర్తలేదు. ఎక్కడ ఎప్పుడు టెంపుడే దీని పక్కన ముసల్దానికి వచ్చిన ఇంకా ముచ్చట ఇప్పుడు అయ్యో అప్పుడు అనగా వేడి నీళ్ళు ఎత్తరాని పల్లెలు అన్నం పెట్టి అన్న చేతికన్నా ఇస్తలేదు, నాకు కన్ను కనబడతలేమని కంచంలో అన్నం పెట్టి తన్నదంతా మీదికి వచ్చి ముంగడికి వచ్చి ఆగుతుంది పల్లెం. ఇప్పుడు ఏందే చుట్టలకు పోయి అయ్యో నాకు ఏంది ఎక్కడ వెళ్తుండ్రు ఏం కదా నాకేమో మునుపటోలే కన్ను పాడవాడ కన్న పడతలే పైసలు రత్తలే నాది బిడ్డ గుణంలో పడ్డ 90 ఏళ్ళు 100 ఏళ్ళ దాకా ఉన్నట్టే బిడ్డ. ఇక నాకు అవి అనబోతున్నా కానీ అంతా ముద్దపురాణమని గుద్దపురం అనబోతున్నా బిడ్డ. నాది అయిపోయింది మాట నాది. నేను మనవడనే నీ బిడ్డ నీలవ కొడుకును, నీ బిడ్డ నీలవ కొడుకును. ఏంటి నా బిడ్డ నా బిడ్డ బిడ్డ నాకు పనులు చూసిపోయినాయి. బిడ్డ నత్తలేదు బిడ్డ నత్తలేదు బిడ్డ. నీ బిడ్డ నీలవదేవి కొడుకును, నీ మనవడని మల్లయ్య నచ్చిన తాత. ఓ మనవడు మల్లయ్య నా బిడ్డ కొడుకవా? అయ్యో మనవడా అంత మంచిదేనా? సోను అయినవా సోను అయినవా
అంత గుచ్చుకపోతున్నాయి బిడ్డ, అంత మంచిగా ఉన్నావా? ఏంటి ఉసుకపోతున్నాయి? మిసాలు బిడ్డ, మిసాలు గడ్డ మిసం వచ్చిందా? ఉన్నదా? అయ్యో బిడ్డ అసలు చూడు నన్ను చూడే నా గోసలకు అన్నవాడు నేను దోసకాయ లెక్క ముదిరిపోతున్నా. అయ్యో మనవడా, అంత మంచిదేనా మనవడా? తాత అయ్యయ్యోనే మనవడా, తప్పకుండా మీరు తీసుకుపోవాలి. మా బాబు ఆదిరెడ్డి మంచిగానే ఉన్నాడు తాత. నా బిడ్డ మీ అవ్వ నీలవ మంచిగా బిడ్డ. నీ బిడ్డ మా తల్లి నిలవది మంచిగానే ఉన్నది తాత. మీ అన్నగాళ్ళు లగ్గం చేసుకుర్రు అంటే మనమోటలు మనవలే బిడ్డ మనవాళ్ళు మా తాతకు పనులు ఉంచిపోయి చక్కగా మాట అనత్తలేదు. మనవాళ్ళు అత్తగారిళ్ళకి అత్తరు ఒక్కనాడన్న మరి ముసలోళ్ళు ఎత్తుండరు అని ఇట్రానే రారు, అక్కడనే తింటారు, ఆడనే ఉంటారు. ఆడికి అత్తల దగ్గరికి మామల దగ్గరికి వెళ్ళాలనే పోతారు తాత. వాళ్ళ కూడా తెలుస్తుంది కూడా తెలియదు. గడ్డి పూడి తిన్న ఎడ్డి కాపులు వాళ్ళకు ఆలోచన లేని వాళ్ళు కదా తాత. ఒక్కనాడండి ముసలోళ్ళు ఎత్తుండరు ఆడికి చూసిన వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ. ఇక ఆ ముసలి మీ అమ్మ ముసలి మొత్తం ఓర్తలేదు. ఇక అది ఇలా అయితే రేపంటది, నన్ను మొత్తం ఓర్తలేదు బిడ్డ. ఇంకోరుడేనా ఆయనకి ఇంకో సోకే ఉన్నట్టున్నది ఆ ముసల్లా. ఏదో ఏందో అనుకుంటున్నావు మనవడా. ఓర్సుడు నీకు ఏం ఓర్సు కంచంలో పువ్వు ఉంటుంది చాలు. ఆ కంచంల పువ్వు కూడా వేసి చేతికి ఇస్తలేదు బిడ్డ. ఏం చేస్తుంది? నాకు ఏ పనికి రాస్తలేరాట, అంత పొడగని మాట్లాడుతుంది బిడ్డ. నువ్వు ఆ పల్లెం పడుకొని నువ్వు సందపోను కదా చేతికి ఏవద్దు నువ్వు ఏమనక్కలేదా? ఏ బిడ్డ నేను అనుడు ఎక్కడికి పాడైంది బిడ్డ. మనవడా అంత మంచిదని నా దగ్గర ఏమున్నారు? అయ్యో మనవడా అందరూ ఓ తాత నీతోటైనా మంచిగా ఎంత సుఖపడి అన్నం దొరుకుతుంది అతను మనవడికి అధిక రావచ్చు తాత. ఓ తాత సరిపెడుతుంది గరం కూడా దొరుకుని చిన్నగా గుండ్ర ఈ బుచ్చన్న ఏడాది ఆయన బిడ్డ అంత మొత్తం ఆసన తాత ఒక్క మాట తాత చూడు చూసినవా ఒక్క మాట. మరి అల్లుడు ఆదిరెడ్డి మంచిగున్నాడా అని అన్నాడు. మరి నా బిడ్డ నిలవదేవి మంచిగున్నదా అని అడిగింది. మరి ఆరుగురు మనవలు మంచిగుండ్రా, ఆరుగురు మనవరాళ్ళు మంచిగున్నాడా వాళ్ళందరిని అడిగిండు కానీ మరి మనవడా నువ్వు మంచిగున్నావని అన్నాడా? నువ్వు నా కళ్ళకి ఎదురుగా కళ్ళు కనబడతలేవు, కళ్ళకి ఎదురుగానే ఉంది బిడ్డ. అందరూ మంచిగానే ఉన్నట్టున్నావు అని ఆ మాట చూసి ఏర్పాటు చేసుకున్నా బిడ్డ. మరి మంచిగున్నావా బిడ్డ? అన్నాకనా అన్నాకనా అంటే బిడ్డ నువ్వు ఎదురుగా నచ్చిన వాడికి కొంచెం కళ్ళు కన్నవాడు కదా. ఇప్పుడు నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఈశ్వరమైన ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి నాదంట వల్ల నాదంట వల్ల పెళ్లి జరిగే పెళ్లిలు జరిగే ప్రేమలు వండే మనసులు వందేనా మనసులు వండాయా పెళ్లి ఎందుకు
ఆ మనవరాలు నీకే ఇచ్చిన పేరు పెట్టిన బిడ్డ ఎప్పుడో వాళ్ళు అందరం మా కొడుకులు కోడలు కూడా అనుకుంటుంది. అటువంటి ఒక్క ఇంటికి పెళ్లి రాలే, ఇంటికి పెళ్లి చూపులకు రాలేదు. సాధారణ పెళ్లికి పెద్ద పెరిగి ఉన్నా, రకాలుగా న్యాయంతోటి ఉన్నా. నేను పెళ్లి చేసుకోవాలంటే నా చేతి లోపల ఏమి లేదు. మా బతుకు ఇది వరకు పొలివైన బతుకు. మా తల్లిదండ్రులు ఈనాడు ఒక కరువులో కష్టపడ్డ రైతులు. నా తల్లి దగ్గర సిల్లి గవ్వలేదు, మా తండ్రి దగ్గర రాగి పైస లేదు, నా దగ్గర చేతులు ఏమి అధికారం లేదు. కాదా నీ పెద్దల ఏమన్నా కొంత ఆశీర్వాద్యం ఇస్తే నీ పెద్దల నుంచి నీ పేరు చెప్పుకొని అటువంటి 20 లక్షలు 30 లక్షలు చిన్నగా ఆశీర్వాద్యం ఇస్తే దొడ్డిపోతానని వచ్చినావు కానీ మా ఇంటి నా మనవరాలకు రాలేదు. అబ్బోగా అయితే ఇవరకు బిడ్డ నీ బిడ్డనా, 6 మనవరాలు మీ ఇంటి వాళ్ళేనా, 7 బిడ్డలు మీ ఇంటికి అయితే వీళ్ళందరూ మీకేమన్నా పండుగ అయితే అమ్మగారి ఇంటికాడ పడితే ఇక మా ఇంటికాడ ఎవరు దీపం దిక్కుంటారు. నేను మానవారి పిల్లలు చేసుకోను, ఆదివారి పిల్ల అయితే కావాలంటున్నా. చేసుకోపోవయ్యా మరి లేకుంటే నేను ఇవ్వడాక వచ్చింది. నేను బిడ్డ ఎట్లయితే ఇంత ఆకువకల ఖర్చు తిన్న నా మనవడేనా, తిన్న నా మనవరాలే అనుకున్నా. అయితే నీకు ఇయ్యాలి బిడ్డ. పెద్దల ఆశీర్వాదం ఈ తాత పాలాల పెరుగు తోడేసినట్టుగా నీ పెద్దల ఆశీర్వాదంతో ఆకుపోగల కట్నం ఇచ్చినా గానీ అందంగా పెళ్లి చేసుకుంటా తాత. అయితే కొడుకు బిడ్డ అయితే ఏ కోపం వచ్చినా అటువంటి కొడుకైనా కొడుకు బిడ్డ అయినా ఈ యొక్క మాట్లాడిన ఎల్లుద్ది, ఏ కోపం వచ్చినా ఎల్లుద్ది. నా బిడ్డ కొడుకు నేనే అయ్యా మనవడా మల్లారెడ్డి మోకళ్ళు వెనక్కైతున్నాయి, మోచేతులు మంగడికైతున్నాయి. నా దగ్గర ఏ ఉన్నదయ్యా పెయ్యంతా కొట్టినా పెరుకు కొత్తలేదు. దగ్గర ఏమున్నాయి అనుకుంటున్నా అంటే ఒళ్ళంతా కొట్టిన రాగి పైస లేదు. మీ అత్తల వీని బతుకు, మీ మామల వీని బతుకు. మామలు నెలకు కుంచెడు పోతే 6 గుంజాలతో మేము పుట్ట గడుపుకుంటున్నాము. అటువంటి ఇది కూడా ఇది దీని మీద బతకాలి పూర్తి. ఇంకా చేతులు ఏమి లేదా, చేతుల పెయ్యి అంత వచ్చినా కానీ పెరుకు కొత్త లేదు. వచ్చిన కాదు నాకే ఇంకేమన్నా పొగాకిచ్చిపోతామని నేను ఆశపడితే ఏమో మళ్ళీ నన్ను మళ్ళీ ఏమన్నా పొగా నా మనవాడు వచ్చిండు, నా బిడ్డకొడికి వచ్చిండు, నా మల్లయ్య వచ్చిండు, నా అయ్య నా ముద్ర వచ్చింది. ఏమన్నా ఇంత పొగా సిగరెట్ సిగరెట్ కూడా లాగుతుంది అప్పుడప్పుడు నాకు. అయినా అటువంటి ఒక దక్షకుడు అంత నారిన గాని ఆడి కాలు కింద అంతలేడు. మరి భగవంతుడు బాగా ఆలోచన చేసింది. మా తాత దగ్గర సత్యం ఉన్నదా లే, మా తాత దగ్గర సత్యం లేదా. మా తాత సత్యం చూస్తానన్నాడు. భగవంతుడు రాజమల్లికార్జునుడే.
వస్తే అంత చల్లబడుతుంది అయ్యో మనవెట్టుకొని తాతయ్య అటువంటి ఏమన్నా ఇస్తామని నేను ఆశపడుతుంది కానీ ఎప్పుడైతే నోటి నిండా ఇట్లు నా దగ్గర ఏం తక్కువ ఉన్నది అనుకుంటున్నావు మనమాట ఏడిపోతావు ఓ మనవాడ మనవాడ ముంగటి పనులు ఊసిపోయినాయి అయ్యా నేను మనవాడ అంటే మంచి రాలన్న తినస్తుంది నీకు మనవాడ నా బిడ్డ కొడుకు అయితే వాళ్ళు ఇవ్వకపోతే రేపు లగ్గ వచ్చినాక మా తాత ఏమిచ్చిండన్న ముఖం చూస్తావా నాతోటి మాట్లాడతావా మళ్ళా కొడుకు నువ్వు కొట్టిన నడుతుంది తిట్టిన నడుతుంది తండ్రి నడుతుంది బిడ్డ కొడుకు అయితే నిన్ను మాట అనరాదా అయ్యా ఇక వచ్చినందుకు ఆ కోకల ఖర్చు అదో ఇదో మరి ఇక నా దగ్గర ఇక ఉన్న కడిగిస్తాడు ఇక గదిగా మంచం కింద 7 ధనం ఉన్నది ఇక గల్లే అది పట్టుకొని పోనాలు మంచం కోళ్ళ కింద నవ్వుకోవాలి మంచం మనకి నీ పండుగనే పట్టుడు వల్ల మంచం కింద 7 బొక్కల ధనం తాగుకో ఎక్కువ మొదగాలు అమ్మది తాగది అమ్మమ్మ చూడకుండా ఎక్కువ మళ్ళీ ఇంకా మీ మామలు అసలు ఇంకా మీ అత్తలు ఇట్లా చూసినట్టయితే మీ అత్తలు ఆయకు చెప్పదు ఎవ్వరు చూడకుండా మా తాత దగ్గర ఇంత ధనం ఉందా మొదగాలు లేదు అన్నాడు వెనకసరి ఉన్నది అన్నాడు అబ్బో గట్టుకున్నవే కానీ మీ లగ్గానికి మాత్రం నాకు చిన్న బండి తోలాలి తాత పరగా నొయ్యకుంటా నీకు అదలకుంటే ఎక్కించుకపోతా మొత్తం డబుల్ కేజీలు వేసిన బండిని తోలుతా ట్రాక్టర్ బుర్రు బుర్రు పెద్దల కత్రం గమ్మతట ఆ నడువ బొడీలు ఉంటది చూడు అయ్యో తాత నువ్వు ఇటు కూర్చుంటే ఇటు పడతావు అటు కూర్చుంటే అటు పడతావు అంటున్నావా ఆ నడువ బొడీలు ఉంటది చూడు దాన్ని దింపేయి మీదికి ఇక నేను నడిపండి ఆ బండి మీద బొడీల మీద ఊకున్నాను అనుకో నేను ఖచ్చితంగా గట్టు కాదు తప్పకుండా వీళ్ళ అగ్గానికి లడ్డు పెద్ద పెద్ద లడ్డు ఉంచాలి నాకు అందరికన్నా మొదలు చిన్న నడువయా నాకు లడ్డులో మీద ప్రేమ బాగా లడ్డూలు పెద్ద పెద్ద ఇవ్వాలి నేను నీ లక్కలు ఎట్లా ఉండాలంటే అన్న కత్తాలు కావాలి పాయింట్ కావాలి ముందు కమిజ్ కావాలి చేయవు నువ్వు తిరిగి నీకన్నా మంచిగా పెళ్లి కొడుకుని అయి ఉండాలి మీ అమ్మ ముద్దే కోరతలేదు నన్ను ఏ ఎక్కువ మనవని పెళ్లికి తాతకి ఇస్తున్నా అంటే అందరూ నన్నే చూడాలి ఆ బండి అయితే తోలిపిద్ద పర్వాలేదు చిన్న ఎట్లా అని ఇచ్చి చిన్న బండి తోలుతా అని చెప్పి అటువంటి భగవంతుడు మరి తాత వాకిలు తీసుకొని వెళ్ళినాడు తాత వండుకున్న రాయకొల్ల మంచం పక్కన పెట్టినాడా మంచం తీసి గడవండి పక్కకు పెట్టిండు మరి 7 పక్కల ధనము తవ్విండి 7 కోతలు తంతులు రింపిండు తంతులు రింపుకొని పోత గుర్రం తెలిపితే గుర్రాల మీద వేసిండు తెలిపతి గుర్రాల మీద వేసి అయ్యో తాత నేను పోతున్నాను ఒక్క మాట చెబుతున్నాడమ్మా తాతగా నేను పోతున్నా మరి చక్కగా మంచిగా ఇక్కడ మంచి కుటుంబాలు నేను వచ్చాక లగ్గానికి 6 రోజులు ముందు తీసుకోవాలి మరి అటువంటి ఒక తాత ఒక మాట చెప్పి అటువంటి ఒక తవ్వుకున్న ధనం జరిపి గుర్రాలని వేసుకొని వాడికెళ్ళి చూడు అటువంటి భగవంతుడు అనంగా తెల్లటి మల్లెల్లోనా గుడిసెల పువ్వులవానా
దొరికింది కానీ ఏనాడు తాతను కాదనుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు. అమ్మ వేడికైతేనా రానవత ఉన్నాడు. అమ్మ వేడికైతేనా రానవత ఉన్నాడా. భగవంతుడు దిగుడు రారాజు మల్లయ్య. అమ్మ రావినాయమ్మ అమ్మ రుద్రగండే. అమ్మ రావినాయమ్మ అమ్మ రుద్రగండే. బిడ్డ కొడుకునున్నానే నీకు మనవడను ఉన్నా. బిడ్డ కొడుకునున్నానే నీకు మనవడను ఉన్నా. మందారం దెంప మీద ఉత్తవస్తున్న అది అది ఓ ముసలాడా నీ ముసలం మందారం దెంప ఎప్పుడే చూస్తున్నావు నీ ఏడవా ముసలాడా. నాకెక్కడ పాడైంది మంచం ఇక్కడ కుక్క పాడవాడు 2 కాళ్ళు ఎత్తుంది. ఇంటికి దరాలు కొంటే నువ్వు ఇవన్నీ గడిలు పడ్డాయి. అయ్యో ఆహా గట్టరా పెద్ద రోజా ముసలవా ఇదేంటిదో ఏం చేయాలి బిడ్డ అయితే సంతగా పడతలే కన్నులే మీరు కళ్ళు కనబడతలేవా. కనబడలేవు నీకు కళ్ళ మీద ఎరనాడు మైసోకపోతే నా పేరు భగవంతుని కాదనుకున్నాను. వస్త్ర కంకణాల వస్త్రం తీసి ఎరనాడు ఒక అమ్మ కళ్ళ మీద మోపుతున్నాడమ్మ. మరి ఎప్పటో ఎలుగులమ్మ ఏంది నన్ను ఉంచుతావే. రోగాలే ఉన్నట్టున్నాయి. ఏంటి కాళ్ళు పోయే కాళ్ళు అన్నీ పెరిగినాయి. గడ్డం పెరిగిందమ్మా. గడ్డం వచ్చి గంజలు పడుతుంది. మనవడా ఓయ్ మనవడా నాయ మనవడా నా బిడ్డ నీలమ్మ మంచి ఉన్నదా మల్లయ్య నా యారుగురి కాపులు మనవాళ్ళు మంచి ఉన్నదా. పొత్తు వెయ్యి వాళ్ళకి మంచి ఉన్నదా. నా మనవరాళ్ళు 6 మనవరాళ్ళు మంచి ఉన్నదా. అమ్మా రుద్రగానే నీ మనవాళ్ళు మంచిగా ఉన్నారు. నీ మనవరాళ్ళు మంచిగా ఉన్నారు. నీ అల్లుడు ఆదిరెడ్డి మంచిగా ఉన్నాడు. నీ బిడ్డ నిలవదేవి మంచిగా ఉన్నది. నీ అందరికన్నా పెద్ద నీ మనవరాలు వస్తువు వలన అక్కమ్మ మంచిగానే ఉన్నదమ్మా. నువ్వు కూడా పరాయి పుణ్యాత్రాలు గర్వాత్రాలు నిన్నెప్పుడు ఏమన్నది నేను అంటున్నాను అదే వస్తువు వలన వచ్చిన మనవరాలు మంచిగా ఉందని కోపంగా మాటల్ని పెంచుకోవచ్చు. అసలు మొగోళ్ళు అయితే తగ్గినప్పుడు అసలు మొగోళ్ళు అయితే తగ్గినప్పుడా అంటే తగ్గులే ఉంటది గండం. మరి అంత మంచిదేనా అమ్మా అయిందా. పెళ్లికాడ వచ్చింది మనవాడికి ఎంతమంది అయ్యో పిల్లలు ఎంతమంది పిల్లలు
లగ్గం కాలేదు కాదే అంటే నాకు పిల్లగాళ్ళు అయిన లెక్కన కనబడుతున్నారు. పెళ్లి కాడ వచ్చింది అయ్యో మన ఆ తోలు అయిలో కదా కాదే ఆ తోలు అయిలో కదా ఎంతమంది ఆ తోలు అయిలో కదా ఎంతమంది బయట ఎంతమంది ఇదే ముచ్చట అంటే ఇంట్లో ఎంతమంది బయట ఎంతమంది ఇంట్లో అంటే పిల్లలు బయట అంటే కాదు గట్ల కాదు కొడుకులు అంటేనేమో ఇంటోళ్ళు ఉంచుకోపో మరి ఎక్కువ ఈ అమ్మమ్మకి తరుగుతా ఇంట్లో ఎంతమంది బయట ఎంతమంది అది కొడుకులు బిడ్డలు మరి ఎంతమంది అడుగుతారు వారి బర్త్డే తెచ్చాడు ఎందుకే నీ కొడుకులతో అయినా నీకు తెలియకుండా లగ్గం చేసుకొని పిల్లలు అన్నాడు అయ్యో ఇవాళ చెప్పాలి ఆ దినం అచ్చా ఈ మనవరాళ్ళు అచ్చిన వాళ్ళు మాట్లాడతలేరు వాట్సాప్లో పంపుకొని లగ్గం చేసుకోవాలి గట్ల ఇస్తుంది మనవాడు ఎక్కడ మోసం చేసి అసొంటోడు కాదు ఇప్పుడు నీకు లగ్గానికి తీసుకుపోతానని వచ్చిండు ఇక నువ్వు లగ్గం ఇక అమ్మా అమ్మా రుద్రగాన్ని ఒక్క మాట నాకు పెళ్లి కాలేదు, నాకు లగ్గం కాలేదు. పెళ్లి కాదు కాక అటువంటి దోసకాయ లెక్క ముదిరిపోతున్నా. నేను పెళ్లి చేసుకోవాలంటే నేను పిల్లలు మాట్లాడుకున్న దేవగిరి నగరం లోపల మా మామ కోలం ధర్మిరెడ్డి, మా అత్త కోలవారి మా సమ్మ, నేను వేసుకునే పిల్ల పౌడికల్ల పద్మాదేవి. ఆ పొల్ల పిల్ల నేను పెళ్లి ఖాయం చేసుకున్నా. పెళ్లి చేసుకోవాలంటే నా చేతి లోపల సిల్లు గవ్వలేదు, ఆకుమొగల కట్నం అన్న అధికారం లేదు. నా తాత దక్షకుడు ఉన్నాడు, నా అమ్మ రుద్రగన్నే ఉన్నది. తాతమ్మ దగ్గరికి వస్తాను ఆశపడి వచ్చిన నువ్వు ఏమన్నా పెద్దలు ఆశీర్వాదం ఇస్తే ఆకుమొగల కట్నం ఇస్తే నేను పెళ్లి చేసుకుంటామ్మా. అవతోడు నా దగ్గర ఎక్కడికి ఇవన్నీ తీరా నాకు నా ముసలోనికే పావులు కూడా దొరుకుతాయేమో నా దానికి ఇవాడు నా ముసలోడు అని పింఛని అని దగ్గర అని పట్టుకున్నాడు. మీ అత్తలకి మీ అత్త ఏమి బతుకు మా వాళ్ళు ఏమి బతుకు నాకేమో సిల్లు గవ్వలేదు అక్కడ అవసోడు అవతోడు కాదే నీతో అబద్ధం కొడుకునమ్మా, బిడ్డ కొడుకు వల్ల బిడ్డ కొడుకును కాదు, బిడ్డ నీలవ కొడుకు. బిడ్డ నేను రాక వచ్చిన అమ్మా, నాకేమన్నా ఉంటే ఇయ్యరాలే. అయ్యో చేయకపోతే ఏమవుతుంది నానబెడుతున్నావు అమ్మ నీ మెడ లోపల 5 సేర్ల బంగారు గొలుసు